గుడ్ మార్నింగ్ గాయస్. మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. చేస్తున్నాం ఇప్పుడే కల్కి మూవీకి. ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకొని ఏవేవో షోలకి వెళ్దాం అనుకొని ఫైనల్గా 7 AM షోకి అయితే స్టార్ట్ అయ్యాము. ఐనాక్స్ మంత్రి స్క్వేర్ మాల్లో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బనశంకరికి బస్సులో వెళ్ళి బనశంకరి నుంచి మంత్రి స్క్వేర్కి మెట్రోలో వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే బనశంకరి మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. సరేలే, ఈ ఎలివేటర్లో వెళ్దామంటే ఇది వర్క్ చేయట్లేదు. ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజ్లా ఉంటుందిలే అని చెప్పి బై వాక్ అయితే ఎక్కేసాను కొంచెం అలసటగా. తర్వాత కాసేపు ప్రతిసారి అది ఎందుకో నేను వెళ్ళిన సైడే మెట్రో రాదు, ఆపోజిట్ సైడ్ 2 మెట్రోలు వెళ్ళిపోయేదాకా నేను వెళ్ళే సైడ్ మెట్రో అయితే రాదు. నేను అబ్జర్వ్ చేశాను ఇది ఒక 5-6 టైమ్స్. ఎందుకో అట్లానే జరుగుతూ ఉంటుంది. టైం కూడా చూడండి, మార్నింగ్ 6:05 మాత్రమే అయింది. బెంగళూరులో ఎట్లా అంటే మెట్రో టైమింగ్స్ మార్నింగ్ 5 AM నుంచి నైట్ 11 PM వరకు ఉంటాయి. పైకి అయితే వచ్చేసాను స్టాప్ దగ్గరికి. ఊరికే ఒక స్టిల్ ఇచ్చాను సరదాగా. దెన్ ఇంకా అటు ఇటు తిరిగాను. ఇక ఉంది మొత్తం. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ఖాళీగా ఉన్నాం. టైంకి మెట్రో కూడా వచ్చేసింది మాది. ఇంకా సర్లే అని ఛాన్స్ చూసుకొని మెట్రోలోకి ఎక్కాను. ఊరికే విజువల్స్ షూట్ చేశాను. ప్రస్తుతానికి మెట్రో కూడా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది ప్రజెంట్. ఇంత ఖాళీగా ఎప్పుడూ చూడలేదు మెట్రో. నేను ఇటు అటు వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ కొంతమంది మనుషులు మాత్రమే ఉండేసరికి తీయలేకపోయాను. అక్కడ మంత్రి స్క్వేర్ దగ్గర అయితే దిగేసాము. ఇది అవుటర్ మెట్రో అవుటర్ బయటికి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చి ఇది సంపంగి రోడ్ సిగ్నల్. ఇది సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళామంటే కొంచెం ముందరికి మంత్రి స్క్వేర్ మాల్ ఉంటుంది. ఇక్కడ ట్రీస్ కూడా బాగుంటాయి. నేను ఇక్కడికి 2018లో వచ్చాను అప్పుడులో ఈ మాల్కి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ మూవీకే రావడం. బాగుంటుంది మాల్ కూడా, చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ప్రజెంట్ మొత్తం ఖాళీగా చాలా ఎంటీగా ఉంది చూడండి. చాలా రేర్గా వెళ్తారు 6 AMకి 5 AMకి మాల్స్కి. ఓన్లీ మూవీస్కి మాత్రమే వెళ్తారు ఎవరైనా కూడా. మాల్ మొత్తం కూడా సైలెంట్గా అన్నీ ఆఫ్ మోడ్లో ఉన్నాయి. ఇదైతే వర్కింగ్లో ఉంది, వర్క్ లేదేమో అనుకున్నాను. మొత్తం ఒక విజువల్ తీశాను. నేను వెరీ వెరీ రేర్ ఈ టైంలో మాల్కి వెళ్ళడం. సినిమా ఉంటేనే వెళ్తారు ఎవరైనా కూడా. సో అట్లా మొత్తం ఒక రౌండ్ వేసేసాను మాల్ మొత్తం కూడా. చూడండి, ఏ షాప్ కూడా ఓపెన్లో లేదు. మొత్తం ప్లెజెంట్గా సైలెంట్గా ఉంది. అక్కడికి వెళ్ళి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి అసలు థియేటర్స్ ఏ ఫ్లోర్లోనో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ఒక 10-15 నిమిషాలు టైం అయితే వేస్ట్ చేసాము. ఫైనల్గా థియేటర్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. 3rd ఫ్లోర్లో ఉన్నాయి. 3rd ఫ్లోర్ నుంచి ఒక స్టెప్ పైకి వెళ్ళామంటే నెక్స్ట్ 4th ఫ్లోర్లో ఉన్నాయి థియేటర్స్. అక్కడికైతే వచ్చేసాము. ఐనాక్స్ థియేటర్స్. అక్కడ కూడా మొత్తం ఖాళీ ఎంటీగా ఉన్నాయి. వేడి పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అప్పుడే రెడీ అవుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చి మనం ప్రతి దగ్గర ఒక్కొక్క స్టిల్ చేస్తాం కదా ఆటోమేటిక్గా. ఈ మధ్య ఏందో సరిగ్గా అసలు ఫోటోలకు నిలబడలేకపోతున్నాను కొన్ని సెకండ్ల కంటే ఎక్కువగా. అందువల్ల గందరగోళంగా వస్తున్నాయి పిక్స్ కూడా. లోపలికి ఎంటర్ అయ్యి ఖాళీగానే ఉన్నాం కదా, ఇంకా షోకి 15 నిమిషాలు టైం ఉంది. సరేలే మొత్తం ఒక రౌండ్ ఒక విజువల్ వేస్తున్నాను మళ్ళీ. ఆ తర్వాత సరేలే వాష్రూమ్లో కూడా వెళ్ళి ఫస్ట్ టైం వాష్రూమ్లోకి వెళ్ళి కూడా ఒక ఫోటో స్మాల్ వీడియో అయితే తీశాను. ఖాళీగా ఉంది కాబట్టి ఎవరు లేరు. ఆ టైంలో ఎవరు రారని తెలిసి జస్ట్ ఊరికే ఒక వీడియో అయితే తీశాను వాష్రూమ్లో. నెక్స్ట్ ఏదో ఆ వీడియో వస్తుంది చూడండి. ఈ వీడియోనే ఊరికే బాగుంది కదా అని జస్ట్ ఒక వీడియో తీశాను. దాట్స్ ఇట్. ఆ తర్వాత ఇంకాసేపు ఇక్కడ కూర్చొని అయితే వెయిట్ చేశాను. సర్లే మనం ఫస్ట్ లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళాను. ఫుల్ ఎంటీగా ఉంది థియేటర్ అయితే మాత్రం. జస్ట్ ఇంకొక 5-10 మినిట్స్ మాత్రమే టైం ఉంది షో వేయడానికి. అప్పటికి ఎవ్వరు జనాలు లేరు. ఫస్ట్ నేనే లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి వీడియో తీస్తూ ఉంటే తర్వాత ఒక ఇద్దరు అయితే వచ్చారు. ఈ గ్యాప్లో 3D గ్లాసెస్ కోసం వేసుకున్నాము. గ్లాస్ అయితే దొరికాయి. తీసుకొని సీట్లో అయితే కూర్చున్నాను. కూర్చొని మళ్ళీ అప్పుడే లైట్స్ ఆన్ చేశారు. అటు ఇటు ఒక విజువల్ వేసుకున్నాను. అండ్ దెన్ సినిమా స్టార్ట్ అవ్వడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. గ్లాసెస్ అయితే పెట్టుకోలేదు. గ్లాసెస్ కూడా కొంచెం పెయిన్గానే ఉన్నాయి, చాలా గ్యాప్ తర్వాత పెట్టినాం కదా అని. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. గ్లాసెస్లో నుంచి అయితే తీశాను విజువల్ ఎట్లా వస్తుందని చెప్పేసి. ప్రస్తుతానికి తర్వాత క్లైమాక్స్ షాట్ అంతా సినిమాలోనే లీనమైపోయాను. ఎందుకులే స్టేటస్లో అవి ఇవి అని చెప్పి లాస్ట్లో వస్తూ ఒక స్టిల్ ఇచ్చేసాను. మెట్రో స్టేషన్ దగ్గర ఈ వ్యూ బాగుంటే ఇది ఒక ఫోటో తీశాను. ఇక్కడ డేంజర్గా ఉంటుందని అందరికి తెలియజేయడానికి తీశాను అంతే.